ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త రిలే నిరాహార దీక్షలు చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగిన దీక్షను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, మెగా డిఎస్సి నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి గారు వెంటనే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కోట తిరుమతుల గారి నాయకత్వం, కోట తిరుమతుల గారి నాయకత్వం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శాసనమండలి సభ్యులు గౌరవశ్రీ కోట తిరుమతులు గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్పీ దీక్ష రెండో రోజు జరుగుతోంది. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుంది. ఈ దేశానికి భవిష్యత్తు అనేటువంటి విద్యార్థుల మీద కూడా కుట్ర రాజకీయాలు చేస్తూ విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకోవడం జరుగుతుంది. మరి పోస్టులు అమ్ముకోవడం జరుగుతుంది. చాలా దారుణం, అన్యాయమైనటువంటి పరిస్థితి. మరి వీటన్నిటికీ కూడా నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఏ విధంగా రాజీనామా చేశారో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా మరి రాజీనామా చేయాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున తోడుగా అండగా మరి పోరాటం, న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తూ జరుగుతూ ఉందని చెప్పి మరి తెలియజేస్తున్నాను. ఈ డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద ఇన్ని ఆరోపణలు ఆధారాలతో చూపించినప్పటికీ కూడా మరి దున్నపోతు మీద ఆనుకుంటున్నట్టుగా ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నిరాహార కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దీన్ని ప్రభుత్వం స్పందించవలసినటువంటి బాధ్యత. వీళ్ళు ఎలాగా పట్టించుకోవట్లేదు కాబట్టి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయినా దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాయితీగా కష్టపడి పరీక్షలు రాసినటువంటి వాళ్ళకి, ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యోగాలు ఇచ్చినటువంటి డిఎస్సి తీసినటువంటి విధానం కూడా మెరిట్ లిస్ట్ లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి దీనికి ఈ రోజుని రాష్ట్ర వ్యాప్తంగా